నారాయణ నారాయణ. దేవదేవునికి ఈ నారద మునీంద్రుని ప్రణామములు. మాతా వందనములు. శుభమస్తు. రమ్ము నారదా. ఏమిటి నారదా విశేషములు? విశేషము లేనిదే వేంచేయవు కదా, మళ్ళీ నీ రాక ఏ జగడము సృష్టించుటకో. అమ్మమ్మమ్మమ్మ నారాయణ, ఎంత మాటన్నావు తల్లి. ఈ నారదుని అందరూ జగడాలమారి అని నిందించినా నేను చేయు ప్రతి పని లోక కళ్యాణం కొరకే కదా తల్లి. అవునవును, త్రిలోక సంచారివి, ఏదో కార్యార్థివై వచ్చియుంటివి. నారాయణ, అవును స్వామి. నేను వేంచేసింది స్వామి కార్యమునికై కాని స్వకార్యము కొరకు మాత్రము కాదు. స్వామి కార్యమా? అదేమిటో తెలుపుము నారదా. తల్లి, ద్వాపరయుగము అంతమై కలియుగము ప్రారంభమైనది కదా. అవును, అందులో విశేషమేమున్నది నారదా? నారాయణ నారాయణ, అక్కడే ఉందమ్మా అసలు కిటికంతా. భూలోకంలో నారాయణ మంత్ర జపతపాలు లేక భూలోకవాసులంతా కరువు కాటకాలతో తల్లడిల్లిపోతున్నారు తల్లి. దీనికి నారాయణ మంత్రం ఒక్కటే పరిష్కారం తల్లి. స్వామి, నా కోరిక కూడా అది. జగమంతా మిమ్ము కొలిచి భక్తి పారవస్యంలో ఓలలాడుతుంటే అది చూసి తరించాలని ఉంది స్వామి. లక్ష్మి, నీ కోరికను నేను కాదనగలనా? అతి తొందరలోనే మీ కోరికలు నెరవేరగలవు. మార్కండేయ మహాముని కోరిక మేరకు నేను స్వయంభూవునిగా, కేశవ స్వామిగా ఈ గజారణ్యములో వెలసియుంటిని. నా విగ్రహంపై పుట్ట పెరిగియున్నది. మారికమ్మ అనే నా భక్తురాలిచే నేను లోకమునకు తెలిసేదను. కేశవస్వామి నామముతో పూజింపబడేదను. అదిగో అటు చూడుము. ఏమైందే? ఏమైందే? అక్కడే ఉండిపోయావు. పోదారావే. ఊరుకోండే. మీకేమైనా మగ గొంతు వినిపిస్తుందా? మాకేం వినిపించలేదే. ఏమే, మీకేమైనా వినిపించిందా? మాకేం వినిపించట్లేదే. ఏంటో ఈ వింత. అదిగో మా గొంతు వినిపిస్తుంది. పాపం ఎవరో దాహం దాహం అంటున్నారే. మార్కా, ఎడలో దొంగలుంటారే, మనుషులను దోచుకోవడానికి రకరకాల శబ్దాలు చేస్తుంటారు. అమ్మో, వింతగా ఉంటే ఇది దెయ్యాల పనే. అడవిలో దెయ్యాలు తిరుగుతాయని మా బామ్మ చెప్పిందే. అదంతా నీ భ్రమ. పోదాం పదండే. ఎక్కడే? మాకేం వినపట్లేదు. ఏంటి, మీకేం వినిపించడం లేదా? వింతగా ఉంది. అదేం లేదే, నువ్వురా పోదాం. పదండి పదండే.
దాహం దాహం దాహం. ఏమేవ్ ఇంకా ఇల్లు ఉడుస్తానే తగలబడ్డావు? గొడ్ల చావుడు ఎవడు ఉడుస్తాడనుకున్నావే? గొడ్లకు మేత వేయాలి, పాలు పితకాలి, కుండలో పాలు పోయాలి, ఇవన్నీ నీ బాబొచ్చి చేస్తాడనుకున్నావే? ముద్ర శబ్దానాన్ని పోవే, పోయి ముందా పంచుడు. అబ్బా ఇంకా గంగిరిద్ర తల ఊపుతా నిలబడతావేమే? పోవే, పోయి ఆ పంచుడు. విడిగిట్లు వేసుకొని ఎలా చూస్తుందో చూడు. పాలు పోయడం కూడా ఇంత వయ్యారవేనా? త్వరగా కానివే. అయిపోయింది అత్తయ్య. ఇంకా ఇక్కడే ఉన్నావు, కాంచి తగలబడవే. అలాగే. అయ్యో ఇదేం విడ్డూరమమ్మ. అదే నా పెళ్ళైన కొత్తలో ఎంత పనైనా కూడాను చకచకా చేసేసి క్షణాల్లో అవతల పడేసేదాన్ని. చుట్టడం కూడా చేతగాదు దీన్ని. ఎలా పెంచి తగలబడ్డారు తల్లిదండ్రులు. కానీ మారికా తొందరగా రావే, అందరం బయలుదేరుతున్నాము. వచ్చారా? రండి రండి. ఏమి ఇంకా తయారవుతూనే ఉన్నావా? సుకుమారంగా రా వెళ్దాం. ఇది ఇంత సుకుమారంగా ఉంటే ఇంకేం పాలమ్మిద్ది? పట్టు, వెళ్ళి తగలడు. అయ్యో కోడలొచ్చినా ఈ ఇంట్లో గొడ్డు చాకిరి నాకు తప్పలేదు. ఇదంతా నా కర్మ. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నేను చెప్పేది ఏమిటంటే మన పొర మున్సిపు గారు దయచేయండి. ఎక్కడరా పురజనులు? వచ్చారు కదా శ్రోత, ఇక వినిపించండి మీ మాట. ఏంద్రా ఈడ కూసున్నావు? ఈ పనికి మాలతోటి నీకేం పనిరా? పదా పనికి మాలను మాలమాట. అడ్డగాడుతున్నారా? నేను కాదు, వీడు. నువ్వే మనిద్దరం కాకపోతే ఈయన మనమే. చెప్పింది వినట్రా? చెప్పండి. పన్నులు వసూలు చేయమని రాజాజ్ఞ. పన్నులు గట్టిగా వసూలు చేయాలా? పదండి. మేము ఎలా కనబడుతున్నావురా? మా గురించి నువ్వేమనుకుంటున్నావురా? అసలు నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదండి. ఏమి అనుకోవట్లేదా? ఎంత పెద్ద అడవి దున్నలా ఉన్నాడు. ఇంత పెద్ద ఆకారం. నమస్కారం పెట్టరా. సంస్కారం లేనివాడికి నమస్కారం పెట్టను. దండమన్నా పెట్టరా? అన్నం పెట్టినోడికి దండం పెట్టను. ఒరే బాబు, ఆ బండోడి ముందు మా పరుగు పోతే చిన్న దండం పెట్టి వెళ్ళిపోరా. నేను దండం పెడితే మీరు పిండం పెట్టుకోవాల్సిందే. అదేంట్రా బాబు, మొన్న ఒకటి దండం పెట్టాను, నిన్న అడిగి పిండం పెట్టారు. పెట్టమంటారా? ఏమిటి పిండమా? కాదు, దండం. అయ్యి బాబాయ్ వద్దురా బాబు, వెళ్ళిపోని కంటాం. నువ్వు వెళ్ళిపోరా బాబు, నువ్వు వెళ్ళిపోరా. అమ్మో వెళ్ళిపోరా. పదండి. అబ్బా కళ్ళు మంట. ఈ దిక్కుమాలి పోయాను దూరం మడిచావదు. ఎంత పొద్దెక్కినా ఆ గతి మళ్ళీ వచ్చి చావదు. ఈ కూడు ఎప్పుడు ఉడికిద్దో. అయినా ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదు. ఉప్పు ఇక్కడ పెడితే కారం ఎక్కడో పెడుతుంది. దీని కళ్ళల్లో కారం పొయ్యా.